రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి అంబాసిడర్గా నిలబడినటువంటి ఈ ప్రపంచంలోనే అంబాసిడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుదారుడు అనేటువంటి దానికి కాలేజీలో చదివేటప్పుడు ఎంఫిల్ సీటు కోసం వెన్నుపోటు ఒకతను పొడిచాడు. ఎమ్మెల్యే నుంచి మంత్రి అవ్వటానికి ఇంకొకరిని వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రాన్ని కబళించేందుకు గాను మావనే వెన్నుపోటు పొడిచాడు. ఇవాళ ఈ చిన్న చిన్నవి మనకి పనికిరావు అని ఏకంగా ప్రజానీకం యావత్తు మీద కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఈ వెన్నుపోటుకి సంబంధించినంత వరకు కూడా మనందరికీ కూడా చెప్పేటువంటిది ఆడలేక మధ్యలో దెరువట. ఆట ఆడాలి. నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు పరిపాలన సాగించమని. పరిపాలన సాగించడానికి వస్తే రైతులు అయ్యో మాకు ఫలానాది కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఏ రకమైనటువంటిది చేయటం వలన ఆర్థికంగా నష్టపోయాం, అమ్మఒడి వేయాలి ఆర్థికంగా నష్టపోయాం, డబ్బులు లేవు, లేదంటే మరొకటి హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ అంటే వాటన్నిటినీ కూడా మొత్తం తీసుకొచ్చి చెప్పేది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి పద్ధతిలో వారు తీసుకుంటున్నారు. కానీ అదే నీ యొక్క పరిపాలనా విధానం 5 సంవత్సరాలు జరిపేటువంటి దానిలో అన్నం పట్టుకోగానే తెలుస్తుంది. 1 ఇయర్లోనే తెలిసింది. మెతుకు పట్టుకోగానే ఇది వైఫల్యానికి సంబంధించినటువంటిది. 6 లేదు, 9 లేదు, సూపర్ లేదు, అట్టర్ ఫ్లాప్ అయినటువంటిది. ఈ తరుణంలో ఇవాళ మేము చెప్పేటువంటి దానిలో కూడా ఆయన వెన్నుపోటు ప్రజానీకానికి ఏ రకంగా పొడుస్తున్నారు అనేటువంటిది మేము అందుకే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కంపేర్ చేసుకో, గత పాలనలో చేసుకో. నువ్వు చేసినటువంటి అరాచకాలు 14, 19 అయితే సీమ టపాకాయలు మనిషికి చుట్టి అంటించి చంపేశారు. డైరెక్ట్గా నందిగాములో అయితే డైరెక్ట్గా ఎంపీపీ ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులను నరికేశారు. ఇలా వందలాది మందిని నరికేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ 24లో సంవత్సరం కాకముందే 50 మందిని చంపేశారు. వందలాది మంది క్షతగాత్రులను చేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. ఇదేనా మీ పరిపాలన అన్నాం. మేము చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వారసులుగా ఆయన యొక్క సైనికులుగా మేము చెప్తున్నాం. ఇవాళ మేము తీసుకున్నటువంటి దానిలో అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, ఉచిత పంట బీమా, అవుట్పుట్ లేకపోతే భరోసా, అదే మత్స్యకార భరోసా కానీ, పెన్షన్ కానుక కానీ ఇవన్నీ కూడా కాపు నేస్తాం, నేతన నేస్తాం, చేదోడు, అదే పద్ధతిలో ఆసరా, ఇవన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ, వీటన్నిటిని కూడా తీసుకుంటే వీటిల్లో ఇటువంటి కార్యక్రమాలు నువ్వేమన్నా తీసుకున్నావా? లక్షల కోట్ల రూపాయలు ప్రజానీకానికి అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు నేను పలానా చేశానని చూపించు, పలానా చేస్తాననేటువంటి చెప్పటమే, ప్రజల్ని మోసం చేయటమే నువ్వు తీసుకునేటువంటి ఎజెండా తప్ప మరొకటి కానే కాదు అనేటువంటి చెప్తున్నాం. వాళ్ళు చెప్తున్నాం అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నాను, అభివృద్ధి లేదన్నారు. కళ్ళున్న కబోది చంద్రబాబు నాయుడు. అంతకు మించి ఇంకోటి కానే కాదన్నా. ఇవాళ నేను చెప్తున్నా 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 42 ఫ్యాక్టరీలు అంటే పెద్ద పెద్ద యూనిట్లు స్థాపించి 9,840 కోట్లు ఖర్చు పెట్టి 42 యూనిట్లు తెచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎక్కాడు. 21వ సంవత్సరానికే 111 యూనిట్లు ప్రారంభించడమే కాకుండా డైరెక్ట్గా 4.5 ఏళ్లలో 47,485 కోట్ల రూపాయలతో 28,343 యూనిట్లు ప్రారంభించాడు. ఇది అభివృద్ధి కాదా? కోస్టల్ ఏరియా పేరు మీద వందలాది యూనిట్లని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ వీటిలో అదేవిధంగా విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో 13.11 కోట్ల రూపాయలతో, లక్షల కోట్ల రూపాయలతో ఆయన అగ్రిమెంట్లు 395 అగ్రిమెంట్లు తీసుకున్నారే. ఆ అగ్రిమెంట్లు మీరు ప్రారంభించండి, మీరే చేసామన్నట్టుగా చెప్పండి. కానీ అది చెప్పడానికి ధైర్యం లేదు, అది చేసేటువంటి పద్ధతి లేదు. అదే తరహాలో ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాల్లో చేసినటువంటి పద్ధతిలోకి వచ్చేటువంటి దాంట్లో ఇంకా చెప్తే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు 3,980 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ప్రభుత్వంలోంచి తప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటన్నిటినీ కూడా ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టను, మీరెన్ని పెట్టారు, మేమెన్ని పెట్టామని చెప్పి మాట్లాడుకోవడమే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఎవరినన్నా చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది,
నో డౌట్ అబౌట్ ఇట్. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజున చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేముంది, మాజీ మంత్రులు అయితేనేముంది, ఐఏఎస్లు అయితేనేముంది, ఐపీఎస్లు అయితేనేముంది, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్స్, అలాగే సామాన్య జనాన్ని కూడా ఈరోజు వదలకుండా ఇల్లీగల్ కేసులు, వేధింపులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఈ ఏడాదిగా ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే రెడ్ బుక్ గవర్నెన్స్ని ఇచ్చారు. ఏం చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు అనేటువంటి ఒక హిస్టరీయే మనకు లభిస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా చేసినటువంటి అమలు, చేసినటువంటి కార్యక్రమాలు, ఎంతమంది జైళ్ళు, ఎంతమంది ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, అన్యాయాలు, అరాచకాలు, ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ దోపిడీ. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 1 yearగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ అని స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కానీ మా నాయకుడు జగనన్న మాత్రం ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు. పద్ధతిగా, చాలా ట్రాన్స్పరెంట్గా వెల్ఫేర్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు భద్రత ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసము, వారి యొక్క ఎంపవర్మెంట్ కోసము, ఆ యొక్క కుటుంబం యొక్క బాగోగుల కోసము పనిచేశారు. చాలా ఫిలాసఫీలు నమ్మారు జగన్ గారు. ఒక కుటుంబంలో ఆ యొక్క పిల్లలు చదువుకుంటే విద్యతోనే ఆ యొక్క కుటుంబ తలరాతలు మారుతాయని భావించి విద్యారంగంలో అనేక విప్లవాలు తీసుకొచ్చారు. అనేక స్టాండర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు ఆ స్టాండర్డ్స్ ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసామో ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోయినాయి. ఆ ఊసే లేదు. మంచి చదువుల కోసం ప్రోత్సహించడం కానీ, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని కంటిన్యూటీ కానీ ఏమీ కూడా లేవు. అలాగే ఈరోజు చూద్దాము వైద్య రంగంలో మనం చూసుకుంటే ప్రతిదీ కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్పజెప్పి ఇక పేదవాడి ఆరోగ్యం పట్ల కంప్లీట్గా కూడా వాళ్ళ ఒక బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు. ఇబ్బందులు వస్తే, అనారోగ్య పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆదుకుంటారనేటువంటి పరిస్థితులు ఈరోజు క్వశ్చన్ మార్క్. ఏ హోప్ లేదు. పేదవాడికి ఒక ఆశ అనేది చచ్చిపోతూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు. అలాగే మనం చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజెస్ విషయంలో దేశంలో ఎక్కడా లేదు, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి తపనకు స్వీకారం చుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఏమైంది? ఏదైతే ఫస్ట్ ఫేజ్లో 5 మేము ప్రారంభించామో అవి అలా ఉంటే ఇక మిగతావన్నీ కూడా ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇక కొంత రీసెంట్గా కూడా చెప్పాను, ఫిజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేశారు. ఎకరానికి 100 రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు 50 ఎకరాలకు 5,000 పడుతూ ఉంది. 5,000కి ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పజేటువంటి ఒక స్కామ్కి తెరదీశారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులుగా మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్లోనే మీరు కొనసాగించాలి. గవర్నమెంటే దీనికి బాధ్యత తీసుకొని గవర్నమెంటే దీన్ని ముందుకు ఈ యొక్క మెడికల్ కాలేజ్ని నడిపించే విధంగా ఈ యొక్క హాస్పిటల్ రన్ అవ్వాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్లోనే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇచ్చేటువంటి ప్రైవేటైజేషన్లో పిడుగురాల మెడికల్ కాలేజ్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్కి ఈ ప్రైవేటైజేషన్కి మేము అగేన్స్ట్గా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఏది కూడా అన్నీ ఇగ్నోర్ చేయడమే, ప్రతిదీ ఇగ్నోర్ చేయడమే. ఈ విధంగా ఏ రంగంలో తీసుకున్నా అందరినీ మోసం చేస్తూ, అన్ని సెక్టార్స్ని ఇబ్బందులు పెడుతూ, సామాన్యుడు కూడా ఒక అభద్రతలోకి వెళ్ళి ఒక అభద్రతలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయని స్పష్టం చేస్తున్నాం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలను, మీరు చెప్పినటువంటి మాట మీద మీరు ఏది కూడా నిలబడలేదు. కాబట్టి ఇవన్నీ ఎండగడుతూ జూన్ 4న ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అందరూ కూడా ఇందులో భాగం అవ్వాలని కోరుతూ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజం.
సొంత మావనే వెన్నుపోటు పెట్టిన వ్యక్తి ప్రజల్ని మోసం చేయటంలో పెద్ద వెనకాడే మనస్తత్వం కాదు. సూపర్ 6 హామీలు ఇచ్చి సంవత్సర కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ అని చెప్పి మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెట్టి మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమకాలికుడైన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చాడా ఈ సంవత్సర కాలంలో అనేది ప్రజలందరూ ఈరోజు బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడే బయటపడకపోవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మాటిచ్చాడు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు పీకేసే కార్యక్రమం చేస్తున్నాడు. వాలంటీర్లందరికీ మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చి మొత్తాన్ని కొనసాగిస్తానని పండగ పూట ఉగాది రోజు చెప్పిన మాటని కనీసం మనిషికి గుర్తులేదనే చెప్పి దాదాపు 2,60,000 వాలంటీర్లను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు. అట్లానే లిక్కర్ షాప్స్లో దాదాపు 18,000 మందిని తొలగించారు. అట్లానే ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2,000 మందిని తొలగించారు. మరలా మొన్న MDM రేషన్ షాప్ వెహికల్స్ దాదాపు 20,000 మందిని తొలగించడం జరిగింది. మొత్తం కలిపి రాష్ట్రంలో 3 లక్షల మందిని ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 3 లక్షల మంది తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లానే ప్రతి మహిళకి 1,500 రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనే వీడియో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి ప్రజల మనసుల్లో ఇంకా ఉంది. దాని గురించి ఇంతవరకు ఊసే లేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు దీపం పథకం కింద. ఈ రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలుంటే 80 లక్షల మందికి మాత్రమే ఇచ్చి ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడకపోయిన వాళ్ళు దాదాపు 60 లక్షల మంది దాకా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా మోసం చేయటమో ఈరోజు కూటమి పెద్దలే చెప్పాలి. ఆర్టీసీలో మరి మహిళలకు ఉచిత ప్రయాణం, అసలు ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి మొదలు పెడతా ఉన్నారు. దానికి వాళ్ళ సొంత పత్రికలో రాసిన ప్రకారం 2,000 మంది కొత్త ఆర్టీసీ డ్రైవర్లను పెడితేనే ఈ పథకాన్ని రన్ చేస్తాం. 3,000 కోట్లు కేటాయిస్తేనే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇంతవరకు ఒక బస్సు కూడా కొనకుండా ఆగస్టు 15కి ఏ విధంగా అమలు చేస్తాడో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఒక్క డ్రైవర్ను కూడా ఇంతవరకు రిక్రూట్ చేసుకోకుండా ఏ విధంగా అసలు ఈ పథకాన్ని ఇస్తారో చంద్రబాబు నాయుడు మరొకసారి మోసం చేస్తున్నాడు. మరొకసారి అబద్ధం మాటలు చెప్తున్నాడు తప్ప ఈరోజు తల్లికి వందనం ఉంది, జూన్ 12 విడుదల చేస్తానంటున్నాడు. ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు డిఈఓలకు కానీ ఎంఈఓలకు కానీ. ఎవరికి ఇస్తారు, ఎవరి గైడ్ లైన్స్ అనేది ఇంతవరకు చెప్పలేదు. జూన్ 12వ తారీఖు అంటే కరెక్ట్గా ఇంకా 11 రోజులు ఉంది. అట్లానే బీసీలకు, ముస్లింలకి, ఎస్సీ ఎస్టీలకి ఏదో మేనిఫెస్టో, ప్రజాగళం మేనిఫెస్టో చెప్తా ఉన్నాడు. ఇందులో 140 హామీలు ఇచ్చాడు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు. దాని ఊసే ఈరోజు మాట్లాడటం లేదు. ఈ మేనిఫెస్టోలో పెట్టినే మాట్లాడుతున్నాయి వాళ్ళు ఇవన్నీ. మరి ఈ విధంగా కాపు సంక్షేమం దీనికి దాదాపు 15,000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు 5 సంవత్సరాల కాలంలో. ఇంతవరకు రూపాయి కేటాయించలేదు. పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోవాలట. వాళ్ళ భార్యలకి ఏదైనా చనిపోతే వాళ్ళ భార్యలకు ఆ పెన్షన్ ఇస్తారు. ఇది రాష్ట్రంలో అమలవుతున్న తీరు. ఉన్న పెన్షన్లు ఎలా తీసేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ దాదాపు 5 లక్షల మంది వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జూన్ 4వ తేదీ కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై సంవత్సరం పూర్తవుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క సంవత్సరంలోనే ఇంత అబాసు పాలైన ప్రభుత్వం గతంలో ఎన్నడూ ఎక్కడా ఎవరు చూడలేదు, వినలేదు. అందరూ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా రాని, ఏ ముఖ్యమంత్రి అయినా రాని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలించారు దానికి అనుగుణంగా. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రెడ్ బుక్ ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియా పాపం పిల్లల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే పోస్టులని భరించలేక వాళ్ళ మీద నెపమేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు, అసలు వాళ్ళకి సంబంధం లేని కాన్స్టిట్యున్సీలు, సంబంధం లేని జిల్లాలు, సంబంధం లేని ప్రాంతాలలో కేసులు బుక్ చేసి ఎక్కడా లేనటువంటి 111 సెక్షన్ కింద బుక్ చేయటం, ఇవన్నీ కూడా రెడ్ బుక్ నేర్పిస్తున్న రాజ్యాంగం. ఎంత దారుణం అంటే గురజాల్లో కొన్ని కేసులు మీరు చూస్తే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన గొడవలకు కూడా ఈరోజు కేసులు కడుతున్నారు. అందుకే మనం చెప్పాం వాళ్ళకి, ఇదొక్కటే మీరు చేసిన మంచి, ఎందుకంటే రేపు మాకు కూడా దారి చూపెడుతున్నారు. మీరు ఈ 5 ఏళ్ళు చేసే అక్రమాలకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీర్చుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. మీరు చూపెట్టిందే కదా ఈరోజు అని. ఇస్తానన్న మాటలు సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గల్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తాను, 5 రెట్లు ఇస్తాను, 6 రెట్లు ఇస్తాను, సంపద సృష్టించి ఇస్తాను అన్నీ చెప్పి, సంపద సృష్టి ఏమో దేవుడికి తెలియదు, చేసిన అప్పులు ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియదు. సంక్షేమం మటుకు ఒక్కటి కూడా లేదు. అమ్మఒడి ₹1 రాలా. కాలేజీల్లో పాపం ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్ చదివే పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలా. ఇలా అనేక, రైతు భరోసా, మిర్చి అమ్ముకుందామంటే రేట్ లేదు. దేనికి, కందిలికి, వరికి వానలు పడినాయి, ఎట్టో చంద్రబాబు నాయుడు వచ్చిన కాస్త కోస్త వానలు పడినాయని పోయిన సంవత్సరం సంతోషించారు రైతులు. కానీ గిట్టుబాటు రేటు లేకుండా అప్పులు పాలయ్యారు. పట్టించుకున్న నాదుడే లేడు. మళ్ళీ నిన్న మహానాడు సభలో ఉంటారు, మిర్చికి అంతా ఎక్సెస్ రేట్ ఇచ్చి కొనేశారంట. ఎవరికి కొన్నారో తెలీదు. బహుశా తెలుగుదేశం ఆఫీసులో ఎవరైనా 1-2 రైతులు కొన్నారేమో. కానీ పల్నాడు ప్రాంతంలో దమ్ముంటే వాళ్ళ తెలుగుదేశం రైతుల్ని బిల్స్ అడగమనండి, ఎవరినన్నా కొన్నారా? అందరూ 9,000కు అమ్ముకున్నారు. ఇది పరిస్థితి. చివరికి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే రాష్ట్రంలో మన పల్నాడు ప్రాంతాలకి తలమానికైన పిడుగురాళ్లలో ఒక బ్రహ్మాండమైన కాలేజు, దాదాపు కాలేజు 78% పూర్తయింది. హాస్పిటల్ 90% పూర్తయి పరికరాలు పెడితే 100 పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితమే అందుబాటులోకి వచ్చేది. ఇప్పటి వరకు అంగుళం కాగల మీరు చేయరు, మళ్ళీ అమ్ముకుంటారంట ప్రైవేట్ వాళ్ళకి. మొన్నే మాజీ మంత్రి గారు చెప్తున్నారు, ఎకరం ₹100కి, ₹200కి, లేదు అక్కడ వైజాగ్లో ₹1కి టీ కూడా రాదే, బిర్యానీ కూడా రాదే, ₹1కి, ₹100కి ఎకరం పొలాలు దారాదత్తం చేయడానికి. ఖచ్చితంగా రేపు ఇవన్నీ ఎంక్వైరీలు ఉంటాయి. సిబిఐ ఎంక్వైరీలు ఉండొచ్చు, ఈడీ ఎంక్వైరీలు ఉండొచ్చు రేపు వీళ్ళు తీసుకునే ఈ యొక్క అన్ని కార్యకలాపాల మీద. అందుకే రేపు జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవం. ప్రజలకి ఇచ్చిన సూపర్ 6 హామీలు తొంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నందుకు ఏదైతే వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అందరికీ తెలిసిందే. మనం గూగుల్లో వెన్నుపోటు కొట్టినా ఎవరైనా వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అని వచ్చేసింది. విషయం అందరికీ తెలిసిందే. ఇది మనం చూస్తుంటే మన టీడీపీ